ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా స్పష్టమైనటువంటి ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలమందు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అని చెప్పదలుచుకున్నటువంటి మాట ఏమిటి, ఆయన మనకు వివరిస్తున్నటువంటి సంగతి ఏమిటి అని మనం జాగ్రత్తగా శ్రద్ధగా ఆలోచించినట్లయితే ప్రభు మన పట్ల కలిగిన ఉద్దేశములు చాలా ఉన్నతమైనవి. ఈ ప్రకటన గ్రంథము ద్వారా ఈ రాత్రి కాలమందు ప్రభు మనకు తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటనంటే, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఎంతటి శ్రేష్టమైనటువంటి మాట ప్రభువు పలుకుతున్నాడో చూడండి. ఈ సర్వమును సృజించినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు దేవుడుగా ఉండాలి. అట్టి దేవునికి మనము కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి, సంఘముగా ఉండాలి. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి బంధం, ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే, దేవుణ్ణి మనం దేవుడిగా చేసుకుని ఆయనకు కుమారులుగా మన జీవితాలు, ఆయన పిల్లలుగా మన బ్రతుకులు కొనసాగాలి అని అంటే, వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే, జయించి స్వతంత్రించుకొనిన వాడై ఉండాలి అంటాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, అట్టివానికి నేను దేవుడినై ఉంటాను, వాడు నాకు కుమారుడై ఉంటాడు. జయించవలసిన ఒక అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జయించువాడే కొన్నింటిని స్వతంత్రించుకొనును అని రాయబడి ఉంది. ఏమి స్వతంత్రించుకుంటాడు? జీవితంలో మనం వేటి కొరకు ఆశపడుతూ ఉంటాం, ఏదో సాధించాలనుకుంటాం, ఏదో పొందుకోవాలనుకుంటాం, ఏదో స్వతంత్రించుకోవాలి, ఏదో సొంతం చేసుకోవాలి అని మన జీవితంలో ఎన్నో రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే నేను చెబుతున్నాను, నీ జీవితంలో, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆశించేది ఏదైనా సాధించాలనంటే, మనం అనుకున్న దాన్ని మనం స్వతంత్రించుకోవాలి అనంటే, జయించిన అనుభవము మనకు కావాలి. ఈ అధ్యాయ ప్రారంభము నుండి నీవు గమనించగలిగితే, శ్రద్ధగా నీవు గుర్తించగలిగితే, పరలోక రాజ్య సంబంధమైనటువంటి అనుభవాలు ఇక్కడ మనకు స్పష్టం చేయబడుతున్నాయి. ఒక నూతనమైన పట్టణము, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని నేను చూచాను అని భక్తుడు తెలియచేస్తూ ఆయా సంగతులు వివరించుకుంటా వెళతా ఉన్నాడు. మీరు కాస్తంత పైకి వెళ్ళగలిగితే 4వ వచనంలోకి, లేదా 3 నుంచి చదివిన 4 వరకు, మీరు 4లో చదివిన చాలా మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను, గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇంకా అనేక మాట మన కిందకి చదువుకుంటూ వెళితే చాలా ఉన్నతమైన అనుభవాలు. అసలు ఈ భూమి మీద ఇట్టివి మనం చూడము, ఇట్టివి మనకు దొరకవు. ఏ యొక్క జీవితాన్ని మనము కోరుకుంటున్నామో ఆ ఉన్నతమైన ఆ రాజ్యపు అనుభవాన్ని మనము స్వతంత్రించుకోవాలి. దేవుని రాజ్యమును మనం ఏం చేయాలి చెప్పండి? స్వతంత్రించుకునే వారమై ఉండాలి. ధన్యతల్లో కూడా చెబుతుంటాడు, ఆయన రాజ్యమును స్వతంత్రించుకునే ధన్యత అది చాలా ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెబుతున్నాను, నీ జీవితంలో ఈ భూమి మీద కావచ్చు, పరలోకమందు కావచ్చు,
ఈ ప్రకటన గ్రంథం ద్వారా ప్రభు తెలియజేస్తున్న ఒక స్పష్టమైన మాట. నీవు అనుకున్న దేనినైనా నీవు స్వతంత్రించుకోవాలి అని అంటే జయించిన అనుభవం నీకు కావాలి. నీవు కోరుకున్న, నీవు ప్రయత్నిస్తున్న, నువ్వు చేస్తున్న ఈ భక్తికి మూలమైన ఆ పరలోక రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకోవాలంటే ఈ భూమి మీద నీవు కొన్నింటిని జయించవలసిన అనుభవము ఉంది. భూమి మీద కొన్ని ఉన్నాయి. ఈ శరీరముతో బ్రతికినంత కాలం మన జీవితంలో కొన్ని పోరాటాలు ఉంటాయి, లేదా కొన్ని సమస్యలు ఉంటాయి, జయించవలసిన కొన్ని అనుభవాలు ఉన్నాయి. అనేక పర్యాయాలు మనం ఆ విషయాల్లో ఓడిపోతూ ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నంత కాలములో, ఈ శరీరాన్ని కలిగినంత కాలములో నీవు జయించిన అనుభవము, వేటిని జయించమని ప్రభువు చెబుతూ ఉన్నాడో వాటిని నీవు జయించగలిగితే, ఈ భూమి మీద ఈ లోకాన్ని నీవు, ఈ లోక సంబంధమైన వాటిని నీవు జయించగలిగితే పరలోక రాజ్య సంబంధమైన వాటిని నీవు స్వతంత్రించుకుంటావు. భూమి మీద భూ సంబంధమైన వాటిని జయిస్తే పర సంబంధమైనటువంటి దీవెన నీవు స్వతంత్రించుకుంటావు. స్వతంత్రించుకోవటం అంటే హక్కు, ఇక మన ఇష్టం అన్నమాట. అది మన సొంతం, మన హక్కు. దీవెన, పరలోకపు దీవెన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి అనుభవం దొరికినప్పుడంట నేను వారికి దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు పిల్లలుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో ప్రియా దేవుని బట్టి రాత్రి కాలమందు నేను చెబుతున్న ఒక చిన్న మాట, ఈ భూమి మీద మనము జయించు వారిమిగా ఉండాలి. ఎలా చెప్పండి? జయించిన వారిమిగా, జయము కలిగిన వారిగా, జయము పొందుకున్న వారిగా, వేటి మీదైనా మనము జయమును పొందుకున్న వారిమిగా మనము కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నో విషయాలు మనము చూడగలిగితే దావీదు తన జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఒక మాట మీకు చెబుతాను. దినవృత్తాంతముల 18వ అధ్యాయము 1వ వచనంలో ఒక సంగతి ఉంటుంది, 2వ వచనంలో ఒక సంగతి ఉంటుంది దావీదుని గూర్చి. ఏవి రాస్తాడు తెలుసా? దినవృత్తాంతముల 1వ గ్రంథములో 18వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతుంది. తరువాత దావీదు ఫిలిస్తీయులను జయించాడట. చెప్పండి, ఏం చేశాడమ్మా? గట్టిగా చెప్పండి. ఎవరిని జయించాడు? ఫిలిస్తీయులను జయించాడు. అవును, ఫిలిస్తీయులను జయించాలి. ఫిలిస్తీయుల దగ్గర ఓడిపోకూడదు. ఆ పై అధ్యాయంలో పై భాగాన్ని చదువుకుంటే దావీదు కుటుంబాన్ని దేవుడు ఎంతగా దీవించాడో, దేవుడు దీవించిన ఆ దీవెనను జ్ఞాపకం చేసుకుంటూ దావీదు ఎంతగా దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాడో, దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఆ భాగం అయిన తర్వాత 18వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ చక్కగా అంటాడు, తర్వాత దావీదు ఫిలిస్తీయులను జయించి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వలన దీవించబడిన వారు, దేవుని వలన ఆశీర్వదించబడిన వారు, దేవుని వలన కృప పొందుకుంటున్నవారు, దేవుని యొక్క సన్నిధిలో నడుస్తున్నవారు, దేవుని పిల్లలని పిలవబడుతున్నవారు, దేవుని సన్నిధికి వెళుతున్నవారు, వాక్యమును ఎరిగిన వారు, వాక్యమును వింటున్నవారు, ప్రార్థనా జీవితము కలిగిన వారు, పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన వారు అనగా మనం. ఇట్టివారు జయించు వారిగా ముందుకు పోవాలి. గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అబ్బా ప్రభువా ఎంత దీవెనిచ్చావయ్యా అని చెబుతూ ఉన్నాడు. తదుపరి అతని జీవితం అక్కడతో ఆపేలేదు. ఏం చేశాడు చెప్పండి? అతడు ఫిలిస్తీయులను జయించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి మీద మనము జయించవలసినవి కొన్ని ఉన్నాయి. వాటి ఎదురుగా మనం ఓడిపోకూడదు. అవి ఎప్పుడు మన జీవితంలో పోరాడుతూ ఉంటాయి, మనల్ని ఓడించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, మనల్ని కలవరపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనము ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలమ్మా? జయించాలి. ఓటమిని చూసే వాళ్ళము కాదు మనం, ఓటమినిచ్చేవాడు కదా మన దేవుడు. మనల్ని నిలబెట్టి గొప్ప జయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు గురించి రాస్తా చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ. నేను అంటాను, దావీదు గురించి అంటారు, అతడు ఫిలిస్తీయులను జయించెను. 2వ వచనంలోకి వెళ్తే
అక్కడ ఇంకొక మాట ఉంటుంది, అతడు మోయాబీయులను జయించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దావీదు ఎలా వెళ్తున్నాడు ముందుకు, ఏ విధంగా వెళ్తున్నాడు? తన జీవితంలో పోరాటాలు ఉన్నాయి, ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి తన జీవితంలో వస్తున్నాయి, కానీ అతడు జయించువాడిగా ముందుకు దూసుకుని వెళతా ఉన్నాడు. జయించే అనుభవాన్ని అతడు కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి కాలమందు నేను చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? పరిశుద్ధ దేవుని ఎదుట కనబడుతున్న మనం అందరమును జయించిన వారిమిగా ఆయన ఎదుట కనబడాలి. అప్పుడే మనము ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము. ఈ భూ సంబంధమైన వాటిని సొంతం చేసుకోవడం కాదు, ఈ భూ సంబంధమైన వాటిని స్వతంత్రించుకోవడం కాదు, ఈ భూ సంబంధమైన వాటిని అనుభవించడం కాదు, పరలోక సంబంధమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆ కృపను మనము స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకలి దప్పులు లేని రాజ్యం అది, నిత్యము తేజస్సుతో వెలుగుచుండే గొప్ప మహాపట్టణము, బంగారు నగరి అది, మహిమ కలిగిన ప్రపంచం అది. అట్టి రాజ్యాన్ని, అట్టి జీవితాన్ని మనము స్వతంత్రించుకోవాలి. దాన్ని మనము స్వతంత్రించుకోవాలంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనము కొన్నింటిని జయించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థం కావడానికి చెబుతాను, చాలాసార్లు మనం ఉన్నటువంటి విషయాలే. వీటిని జయించాలి, మనము శరీరాన్ని జయించాలి. మొదటిగా చూడగలిగితే దేన్ని జయించాలమ్మా అంటే నువ్వు ఎవరిని జయించాలంటే, ఎవడున్నాడు శత్రువు, నాకు శత్రువు ఎవడు లేడు, వాడిని జయించాలా అని. శత్రువులు ఎవడు లేడు. ఈరోజు నీకు శత్రువు ఎవడో తెలుసా? నీ శరీరమే నీకు శత్రువు. చెప్పండి ఎవరమ్మా? మాటలు అర్థమవుతున్నాయా? ఎవరు మనకు శత్రువు ఈ రోజుని? మన శరీరమే మనకు శత్రువు. కొంచెం దాంట్లో మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఎలా అంటే, మన శరీరము ఒక ఆశల ప్రపంచం, ఆశా ప్రపంచం. ఏ ప్రపంచం చెప్పండి? ఈ శరీరం ఏంటి చెప్పండి? ఆశల ప్రపంచం. ఆశ, అనేకమైన ఆశలు పుట్టే ప్రపంచం ఇది శరీరం. ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? జయించాలనగా ఈ శరీరంలో పుట్టే ప్రతి ఆశను మనము జయించటమే. అప్పుడే మనం దేవుని పిల్లలమని పిలువబడతాం, అప్పుడే ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఈరోజు మన పోరాటం, ఈరోజు మన యుద్ధం దేంతో చేస్తానని చెప్పండి? మన శరీరంతోటే. మన శరీరంలో పుట్టే అనేకమైన ఆశలు. ఈ జీవితం, ఈ శరీరం ఆశల ప్రపంచమని మరొకసారి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే భక్తుడు అంటాడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఎక్కడి నుంచి పుడతాయి? ఏ సంబంధమైనవి? ఆలోచన చేయండి. ఇది శరీరములో పుట్టే ఆశలు. శరీరములో ఆశ, నేత్రాశ, జీవపు డంబము, ఇట్టి ఆశలు మన ఆత్మీయ జీవితాన్ని చంపడానికి ఉన్నాయి. ఈరోజు నువ్వు వేటిని జయించాలి? దేన్ని జయించాలి? దావీదుకైతే ఫిలిస్తీన్లు ఉన్నారు, దావీదుకైతే అమ్మోనీయులు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, వాళ్ళని జయించాళ్లే. మరి నాకేంటి? నాకెవడో శత్రువు లేడు, నేను అందరితో బాగుంటాను, నాకెవడో శత్రువు లేడు. ఎవడో లేడు శత్రువు నీకు, నిజమే అది. కానీ నీ శరీరమే నీకు శత్రువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శరీర కోర్కెలను, శరీర సంబంధమైన ఆశలను మనము జయించకపోతే ఎప్పటికీ ఆయన కృపను మనం పొందుకోలేం, ఆయన రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోలేం, ఆయన పిల్లలుగా మనము పిలవబడలేం. ఆయన పిల్లలము కాకపోతే ఇంకేంటి సాధిస్తాం మనం? ఆయన పిల్లలమని మనం ఎంచబడకపోతే, ఆయన పిల్లలుగా మనము ముద్రించబడకపోతే జీవితంలో ఇంకేంటి సాధించేది? దేవుని పిల్లలుగా మనం పిలవబడాలి, ఆయన మనకు తండ్రిగా ఉండాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఏం చేయాలమ్మా? వీటిని జయించాలి, శరీరమును జయించు వారిమిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శరీరాన్ని జయించాలి, పాపమును జయించాలి. రెండవది ఏంటి చెప్పండి? పాపాన్ని మనము జయించాలి. ఏమిటి పాపము? ఆజ్ఞాతిక్రమమే పాపము. శరీరములో పుట్టే ప్రతి ఆశ ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? పాపం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇలాంటి అనగా ఏదైతే దేవుని ఎదుట పాపమని ఎంచబడుతుందో
అది నీ జీవితములో కనబడుతుందో, నీ ఎదుట కనబడే ప్రతి పాపమును మనం ఏం చేయాలి చెప్పండి? జయించు వారిమిగా ఉండాలి. పాపం ఎప్పుడు కూడా మనం ఓడించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, మన మీద జెండా, విజయ జెండా ఎగరేయాలని చూస్తూ ఉంటుంది. అందుకే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా పాపమును జయించు వారిగా ఉండవలసిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక రీతులుగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పడగొట్టి పాపంలోనికి నెట్టాలని చూస్తున్న ప్రతి విషయాన్ని జయించు వారిమిగా, ఓడిపోకూడదు పాపం ఎదుట. పాపానికి తలొగ్గకూడదు, పాపానికి తలంచకూడదు, పాపానికి మన జీవితాన్ని అప్పగించేయకూడదు, పాపానికి మన యొక్క బ్రతుకుని అప్పగించేయకూడదు. పాపము ఎదురైనప్పుడు దాన్ని నీవు ఎదుర్కోవాలి, దాన్ని నీవు జయించాలి, నిలబడాలి, పాపమును పడగొట్టి ముందుకు వెళ్ళగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకాన్ని మనము జయించాలి. మూడవదిగా ఏంటి చెప్పండి? లోకంలో ఎన్నో సంగతులు ఉన్నాయి, ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేవి ఎన్నో లోకములో కనబడతా ఉన్నాయి. వీటిని మనం ఏం చేయాలమ్మా? జయించాలి, వీటిని మనం ఎదుర్కోవాలి. దేవుని పిల్లలుగా మనం వాటిని జయించటానికి ముందు సాగిపోవాలి. చాలా విషయాల్లో మనం ఓడిపోతున్నాం ఈరోజు అంటున్నాడు. అందుకే ఆత్మ సంబంధమైన వాటిని ఈరోజు స్వతంత్రించుకోలేకపోతున్నాం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఇప్పటి వరకు దేవుని ఎదుట దేవునికి పిల్లలుగా మనం, ఆయన బిడ్డలుగా మనం ఉండలేకపోతున్నాం, కనబడలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? ఇంకా మనము జయించవలసినవి ఎన్నో ఉన్నాయి, ఓడిపోతూ ఉన్నాం, తలెట్టేస్తున్నాం, తలొగ్గేస్తున్నాం, ఓటమిని అంగీకరించేస్తున్నాం, ఓటమి గుండా వెళుతున్నాం. నా ప్రభు అంటున్నాడు, నీవు జయించువాడివిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. జయించువాడు మాత్రమే, జయించినవాడు మాత్రమే నా రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. ఈ అనుభవాలు అన్నిటినీ స్వతంత్రించుకుంటాడని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అట్లా అర్థమవటానికి మీకు జ్ఞాపకం చేస్తాను కొంతమంది వ్యక్తుల్ని. ఆకాను, ఎవరు చెప్పండి? ఆకాను జీవితంలో ఒక పోరాటం వచ్చింది, ఒక ఆశ వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఒక యుద్ధం వచ్చింది. ఏం చేశాడండి? జయించాడా? ఓడిపోయాడా? ఆకాను ఏం చేశాడు? లోక సంబంధమైన ఆశ ఒకటి అతని ఎదుటికి వచ్చింది. చెప్పండి, ఏం చేశాడు ఆకాను? ఓడిపోయాడా? జయించాడా? మాట్లాడాలి. జయించాడా? జయించలేదు. జయించని కారణము చేత అతని జీవితం ఎలా ముగించబడ్డది. సంసోను, అతని జీవితంలో కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు జయించగలిగాడా? ఆ ఆశను, ఆ కోరికను జయించగలిగాడా? ఆ అనుభవాన్ని జయించగలిగాడా? ఓడిపోయాడు. గెహజీ, ఎవరు చెప్పండి? గెహజీ భక్తుని దగ్గర ఉన్నాడు, ప్రార్థన అనుభవాల్లో ఉన్నాడు. అతని జీవితంలో కూడా కొన్ని లోక సంబంధమైనవి ఎదురయ్యాయి. ఏం చేశాడు? జయించాడా? ఓడిపోయాడా? ఏం చేశాడు చెప్పండి? గెహజీ జయించలేకపోయాడు. వీళ్ళందరూ ఎవరు? సామాన్యుల. వీళ్ళు ఏమన్నాని? దీనా, ఎవరు చెప్పండి? దీనా గొప్ప కుటుంబంలో పుట్టిన ఏకైక కుమార్తె, అనగా ఒక చక్కని ఒక తల్లికి ఏకైక కుమార్తెకి కనబడుతూ ఉంది. ఏమైంది? జయించిందా? జీవితంలో ఓటమిని మూట కట్టుకుంది. జయించువాడే. మరి ఇట్టికలకి దావీదును చూడండి, జయించాడా? ఓడిపోయాడా? జయించిన వాడుగా కనబడుతున్నాడు. అందుకే అతనికి ఒక చరిత్ర రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతనికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఈరోజు మనం ఈ భూమి మీద బ్రతుకుచున్న మనమందరము కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ భక్తిని మనం చేస్తూ ఉన్నాం, ఈ ప్రయాణాన్ని మనం చేస్తూ ఉన్నాం, ఈ భక్తి జీవితంలో కొనసాగుతున్నాం. అట్టి రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, అక్కడ దేవునికి పిల్లలుగా మనం బ్రతకాలి అని అంటే ఈ భూమి మీద మనము మన శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని, ఇట్టి వాటిని అన్నిటినీ ఏం చేయాలి చెప్పండి? జయించుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రైట్. జయించాలంటే మనకు ఉండవలసిన కొన్ని అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తాను.
కొన్ని అనుభవాలు మనకందరికీ తెలిసిన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా జయించగలం? పాపాన్ని ఎలా జయించగలం? శరీర కోరికలను, శరీర ఆశలను ఎలా జయించగలం? లోక సంబంధమైనటువంటి అనేక విషయాలను ఎలా జయించగలం? వాటిని జయించకపోతే జీవితం లేదు, పరలోకం లేదు, ఈ భక్తి అంతా వ్యర్థమైపోతుంది అన్నప్పుడు మరి ఎలా జయించగలం? వాటిని జయించడానికి నీకు కావలసిన ఏమిటి? నీకు ఉండవలసిన అర్హతలు ఏమిటి? నీ జీవితంలో ఉండవలసిన విషయాలు ఏమిటి అని చూడగలిగితే త్వరగా చదివేయండి. సమూయేలు మొదటి గ్రంథములో ఒక మాట ఉంటుంది. మొదటి మాటగా చూస్తే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనములో, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట ఉంటుంది. త్వరగా చదవండి, వివరించను కానీ మీకు అట్లా చూపించుకుంటూ వెళ్తూ ప్రార్థన చేస్తాను. నీ సహాయము చేత నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ సహాయము చేత నేను సైన్యాన్ని జయిస్తానో, కోటలను దాటతానంటున్నాడు ఒక భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చూడండి, త్వరగా నా మాట వినడానికి ప్రయత్నం చేయండి. మనం జయించు వారిమిగా ఈ భూమి మీద ఉండాలి అని అంటే, అమ్మ వింటున్నారా? జయించు వారిమిగా, అన్ని విషయాల్లో జయమును పొందుచున్న వారిమిగా మనం ఈ భూమి మీద ఉండాలి అని అంటే, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటంతటి జయ జీవితం ఈ భూమి మీద మనం కలిగి ఉండాలి అని అంటే, మనకు ఉండవలసిన కొన్ని మాటలలో మొదటి మాటగా మీకు చెబుతున్నాను, మనకు దేవుని సహాయం ఉండాలి. చెప్పండి అమ్మా, ఎవరి సహాయం ఉండాలి? దేవుని సహాయం. నీవు మనుషుల సహాయముతో వెళ్ళినంత కాలం, మనుషుల సహాయముతో నీవు ముందుకు వెళ్ళినంత కాలం, మనుషుల మీద ఆధారపడి ముందుకెళ్ళినంత కాలం, ఈ లోక సంబంధమైన సహాయాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళినంత కాలం అపజయాలే. జయించు వాడివిగా నీవు భూమి మీద దేవుని ఎదుట కనబడలేవు. ఈ భూమి మీద దేనినైనా జయించగలిగిన వాడివిగా నీవు ఉండాలి అంటే ఎవరి సహాయం చూడాలి చెప్పండి? ఎవరి సహాయాన్ని తీసుకోవాలి చెప్పండి? ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం. భక్తుడు అంటున్నాడు, నీ సహాయము చేత నేను సైన్యమును జయిస్తాను, కోటలను గోడలను దాటి అవతలకి వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రాకారములను దాటిపోతాను అని చెబుతున్నాడు. ఎవరి సహాయం కావాలి చెప్పండి? ఒక జయం అనేది నీ బ్రతుకులో కావాలి. నువ్వు జయించాలి. జయకరమైన జీవితం నీలో ఉండాలి. ఎదురవుతున్న ప్రతి విషయాల్లో ఓడిపోతున్న వారిమిగా కాదు. ఓటమి గుండా మనం వెళ్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమండి. మనం అర్హులు కాలేం. పరలోక రాజ్యానికి అర్హులుగా మనం కనబడాలంటే ఈ భూమి మీద మనం జయము కలిగిన వారిగా ఉండాలి. ఆ జయము నీలో ఉండాలంటే, జయించువాడివి కానీ ముందుకు వెళ్ళాలి అని అంటే మొదటి మాట చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? దేవుని సహాయాన్ని నీవు కోరుకోవాలి. దేవుడు నీకు సహాయము చేయాలి. ఆయన సహాయము చేస్తేనే నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధించగలవు. ఆయన సహాయం చేస్తేనే నీ బ్రతుకులో ముందుకు వెళ్ళగలవు. ఆయన సహాయం చేస్తేనే నువ్వు జయించగలవు. ప్రభువా, ఈ ప్రాణి, ఈ జీవితం అల్పమైనదయ్యా, బలహీనుండయ్యా, నా పక్షాన్ని ఉండయ్యా, నాకు జయాన్ని ప్రభువా, ఇదిగో నా సంగతి నీకు అప్పగిస్తున్నానయ్యా, నీవే నాకు సహాయం చేయ్యా అని ఎప్పుడైతే నీవు దేవుని సహాయాన్ని కోరతావో నిశ్చయముగా చెప్పండి ఏమొస్తుంది చెప్పండి? మనకి జయం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నేను అంటాను, మనం జయించడం అనేది టార్గెట్ కాదు మనకి. మరలా జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద జయిస్తూ నేను వెళ్ళిపోవాలన్నది టార్గెట్గా పెట్టుకోకండి. అసలు మీరు టార్గెట్గా పెట్టుకోవాల్సి, మీరు లక్ష్యంగా పెట్టుకోవాల్సింది ఏంటి చెప్పండి? దేవుని రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి. ఇది ఆత్మీయ జీవితాన్ని కలిగిన వారికి ఉండవలసిన ఒక గురి. ఆత్మీయ జీవితంలో నీకు ఉండవలసిన లక్ష్యం, నీ చేరుకోవలసిన స్థానం ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి. ఒకానొక దినాన్ని అది నా రాజ్యమే, నా ప్రపంచమే. అది పాపము చేత బయటకు గింటి వేయబడ్డాను. మరలా రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ప్రయత్నం చేయాలి. మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దేవుని సహాయం అనేది నీకుంటే నిశ్చయముగా నీవు జయమును పొందుకోగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట చూడగలిగితే యెషయా గ్రంథము 45వ అధ్యాయం మొదటి వచనములో, యెషయా గ్రంథము 45వ అధ్యాయం మొదటి వచనములో
యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. అతని పక్షమున జనములను, చూడండి, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కోరేషును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ వింటున్నారా? అతని జీవితంలో జయమునివ్వడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. అతను చెబుతున్న మాట ఏంటో తెలుసా? అతని పక్షాన్ని నేను అతనికి జయాన్ని ఇవ్వబోతున్నాను అని చెబుతూ ఒక మాట అంటున్నాడు అక్కడ. జయమునివ్వడానికి అతన్ని కుడి చేతిని నేను పట్టుకుని ఉన్నాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే జయం అనేది కావాలి అనంటే, అమ్మ వింటున్నారా? జయము అనేది మనకు కావాలి అనంటే, కోరేషు నిజానికి అనర్హుడు. ఇలాంటి కృప పొందుకోవడానికి, జయాన్ని పొందడానికి అర్హుడు కాదు. కానీ అతనికి నేను జయమునిస్తానంటున్నాడు. అంటే ఆ జయం అనేది కావాలి అనంటే ఏం చేయాలి తెలుసా? మనము ఎవరైతే జయాన్ని చూడాలనుకుంటున్నారో అట్టి వారు ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుని చేతిలో ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలమ్మా? అర్థమవుతున్నా ఏమన్నా మాటలో? ఎక్కడ ఉండాలమ్మా? దేవుని చేతిలో ఉండాలి. అంటే దేవుని చేతిలో ఉన్నవాడు ఎప్పుడు కూడా ఏం చూస్తాడు చెప్పండి? జయమునే చూస్తాడు, అపజయాన్ని చూడడు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటంతటి జయము నీ జీవితంలో కావాలనంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని చేతిలో ఉండు. మనుషుల చేతిలో ఉంటే నీకు విజయం ఉండదు. లోక సంబంధమైన వాటి చేతిలో ఉంటే నీకు విజయం ఉండదు. ఈరోజు నీ బ్రతుకుని ఎవరో నడిపిస్తుంటారో, అలాంటి మన జీవితానికి జయాలనేవి దొరకవు, అందుబాటులోనికి రావు. నీ జీవితంలోనికి నిజముగా నీవు జయమును చూడాలి అని అంటే చెప్పండి ఎక్కడ? ఆయన అంటాడు, జయమునివ్వడానికి, అతని పక్షముగా అతనికి జయమునివ్వడానికి అతని కుడి చేతిని పట్టుకున్నాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను పట్టుకోకపోతే, దేవుని చేతిలోనికి నువ్వు రాకపోతే విజయం అనేది నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ చూడలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యంలో మనం చూస్తున్న మాట రెండవ సంగతిని చూస్తూ ఉంటే చెప్పండి, జయం అనేది నీ జీవితంలో నువ్వు చూడాలి అని అంటే ప్రియ తల్లి, ప్రియ సోదరి, సోదరుడా, నీవు ఎప్పుడు దేవుని చేతిలో ఉండు. నువ్వు దేవుని చేతిలో ఉంటే విజయము నీదే. విజయము నీదైతే ఆయన రాజ్యమును స్వతంత్రించుకుంటావు. ఆయన రాజ్యము నీ సొంతమవుతుంది. విజయం అనేది నీ బ్రతుకులు లేకపోతే ఆయన రాజ్యం నీవు చూడలేవు. ఆయన రాజ్యంలోనికి అడుగు పెట్టలేవు. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఆ మహిమ ప్రపంచాన్ని ఎప్పటికీ నువ్వు సాధించలేవు. మరి విజయం పొందాలి అని అంటే చెప్పండి, ఏం చేయాలా? దేవుని చేతిలోనికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చేతిలోనికి వెళ్ళడం అంటే దేవుడు నడిపిస్తాడు నిన్ను. దేవుడు నిన్ను ఎలా నడిపిస్తే ఎలా నడిపించబడు, ఎక్కడ పెడితే అక్కడ ఉండు. దేవుని చేతిలోని ఉంటే నీ జీవితము చాలా ఉన్నతంగా ఉంటుంది. బలవంతుని చేతిలోని బాణాల వంటి వారిని ఒక చక్కని మాట తరచూ మనం చదువుతూ ఉంటాం. ఎక్కడ చెప్పండి? బలవంతుని చేతిలో అంటే ఆయన చేతిలో ఉంటే మనం బాణము వంటి. బాణం ఏం చేస్తుంది? ఇప్పుడు విజయాన్ని తేవడానికి, అపజయాన్ని తేవడానికి బాణం అనేది. ఇప్పుడు బలవంతుని చేతిలో ఉన్న బాణం ఖచ్చితంగా విజయాన్ని తెచ్చి పెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ మాట మీకు తెలియచేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డ, ఏం చేయాలి చెప్పండి? దేవుని చేతిలోనికి రావాలి. మొదటి మాట ఏం చేయాలి? నీకు దేవుని రాజ్యం కావాలి అని అంటే, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఆయన బిడ్డగా నీవు బ్రతకాలి అని అంటే, సదాకాలం ఆ మహిమ రాజ్యంలో నీ జీవితము ఉండాలి అని అంటే ఏం చేయాలా చెప్పండి? విజయం నీకు కావాలి. ఆ విజయం నీకు కావాలంటే ఏం చేయాలా? దేవుని చేతులకు. మొదటి మాట ఏంటి అమ్మా? దేవుని సహాయమునే నీవు తీసుకోవాలి. రెండవదిగా ఏం చేయాలి? ఆయన చేతిలోనికి నీవు వెళ్ళిపోవాలి.
3వ మాట చదివేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట ఉంటుంది. త్వరగా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. చాలా స్పీడ్గా చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చదవండమ్మా. అమ్మా, వారు విశ్వాసము ద్వారా అమ్మా రాజ్యములను జయించిరి. చాలండి, ఇక పెద్ద అవసరం లేదు మనకి. ఇక సంగతులు చాలా తెలుసు. అమ్మా, రాజ్యాలను జయించారట, శత్రువులను జయించారట. వారు జయించిన వారుగా ఇక్కడ కనబడుతున్నారు. కొంతమంది భక్తులు పైన రాయబడి ఉంటారు, చాలా గొప్ప భక్తులు అక్కడ కనబడుతూ ఉంటారు. వాళ్ళంట జయించిన వారు అని చెబుతున్నాడు. దేని ద్వారా చెప్పండి? విశ్వాసమును బట్టి. చెప్పండి, దేన్ని బట్టి జయించారు చెప్పండి వాళ్ళు రాజ్యాల్ని? విశ్వాసము ద్వారా. విశ్వాసం అనేది వారికి ఉండుట వలన, దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నందున, దేవుని పైన పూర్తి భారం పెట్టినందున, దేవుని పైన పూర్తిగా ఆనుకొన్నందున, దేవుడు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడని నిర్ణయించుకున్నందున, సంపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉన్నందున, విశ్వాసమును బట్టి, వారికి ఉన్న విశ్వాసమును బట్టి వారు రాజ్యములను జయించారు. చెప్పండి, ఇప్పుడు జయించడానికి ఏం కావాలి చెప్పండి? చెప్పండి, ఏం కావాలమ్మా? విశ్వాసము కావాలి. దేవుని యందలి విశ్వాసము నిన్ను విజయాల గుండా తీసుకుని వెళుతుంది. వాటి మీద వీటి మీద కాదు నీకు ఉండవలసిన విశ్వాసం. నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి చెప్పండి? ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నన్ను తప్పిస్తాడు, నా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు, నా దేవుడు నాకు ఏదైనా చేయగలడు, ఆయన ఏది చేయడానికైనా సమర్థుడు అన్న విశ్వాసము నీకు లేకపోతే నీవు జయాన్ని చూడలేవు, నువ్వు దేన్ని జయించలేవు. నీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్య నుండి విడిపించగలిగిన వాడు నా దేవుడు అన్న విశ్వాసం నీకు లేకపోతే ఎప్పటికీ సమస్య నుంచి నువ్వు బయటపడలేవు. నీ పరిపూర్ణముగా, సంపూర్ణముగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము బలమైన కార్యాలు జరిగిస్తుంది. విశ్వాసం అనేది ఒక ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపిస్తుంది. విశ్వాసము, దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసము నీకుంటే నీవు ఈ భూమి మీద వేటినైనను జయించగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జయించు వారిమిగా మనం ముందుకు నడవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జయించు వారిమిగా మనం వెళుతూ ఉన్నప్పుడే ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం. 4వ మాట ఒక్కసారి చదివిన త్వరగా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కనబడుతుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కనబడుతుంది. త్వరగా చదవండి. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. అమ్మా, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని యవనస్తులారా, మీరు బలవంతులు. చూడండి, దేవుని వాక్యము అమ్మా మీ యందు నిలుచుచున్నది. మీరు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యవన బిడ్డలు జయించే వారిగా, యవన బిడ్డలు జయించువారిగా. ఈ లోకంలో యవన బిడ్డల జీవితాలు ఎన్నో ఉంటాయి, సమస్యలు. వారి జీవితాన్ని పాడు చేయడానికి, వారి యొక్క భవిష్యత్తును మలచటానికి ఎన్నో పరిస్థితులు దాడి చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ స్థితిలోనికి దేవుడు నడిపించాలనుకుంటాడో ఆ స్థితి నుండి వాళ్ళని తప్పించటానికి అపవాదిగాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు అక్కడ అంటాడు, యవనస్తులారా, మీరు జయించువారిగా ఉండాలి. మీరు జయించువారిగా ఉండటానికి అక్కడ అవసరం ఏంటో తెలుసా? వాక్యము. చెప్పండి, ఏంటమ్మది? వాక్యము మీలో ఉన్నది అనగా
ఎవడైతే జయించువాడిగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడో, ఎవరైతే ఈ భూమి మీద దేనినైనా జయించాలనుకుంటున్నాడో వాళ్ళు ఏముండాలి? ఏముండాలమ్మా? వాక్యం ఉండాలి. వాక్యం అనేది నీ బ్రతుకులో లేకపోతే, వాక్యం అనేది నీ హృదయంలో లేకపోతే, వాక్యం అనేది నీ మదిలో లేకపోతే ఓడిపోతూ ఉంటావు. అనేక పరిస్థితులు నీ జీవితాన్ని, నీ లక్ష్యాన్ని, నీ గురిని, నీ మంచిని, నీ భవిష్యత్తును పాడు చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాక్యం అనేది నీ బ్రతుకులో లేకపోతే జయిస్తావా, ఓడిపోతావా? చెప్పండి, ఏమవుతావమ్మా? అందుకే 119 కీర్తనలో చక్కని మాట అంటారు. ఏమంటాడు? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుని నీ వాక్యమును బట్టియే కదా. అంటే ఏముండాలి వీళ్ళకి? యవన బిడ్డలకు వాక్యము చాలా ప్రాముఖ్యం. వాళ్ళని ఒక జయకరమైన జీవితంలో నిలబెట్టాలని నా ప్రభువు చూస్తూ ఉన్నాడు. అట్టి ఉన్నతమైనటువంటి జయం మీ బ్రతుకులో ఉండాలన్నా మీరు భూమి మీద జయించిన వారిగా, అపవాదిని జయించిన వారిగా, లోకమును జయించిన వారిగా, శత్రువుని ఎదిరించిన వారిగా మీరు ఉండాలి అని అంటే ఏముండాలి చెప్పండి? వాక్యము మీలో ఉండాలి. జయించడానికి కావలసిన 4వ సంగతి ఏంటి చెప్పండి? ఏముండాలమ్మా? వాక్యం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ భూమి మీద జయించువారిగా మనం ముందుకు వెళుతూ, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే 1 దేవుని సహాయాన్ని మనం కోరాలి. 2వదిగా దేవుని చేతిలో మనం ఉండాలి. 3వదిగా విశ్వాసమును కలిగి ఉండాలి. 4వదిగా వాక్యము మనలో ఉండాలి. చివరి మాట చెబుతున్నాను చూడండి. అక్కడే చూడండి 4వ అధ్యాయంలో, అదే పత్రిక, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాటి కంటే గొప్పవాడు గనుక మీరు దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు వారిని జయించు వారిగా ఉన్నారు. ఎవరిని గురించి అంటున్నాడు తెలుసా? అంటే లోకాన్ని జయించిన వారిగా, ఈ లోక సంబంధమైన వాటిని జయించిన వారిగా ఉన్నారని ఎవరిని గురించి చెబుతున్నాడు తెలుసా? ఎవరు దేవుని సంబంధిగా బ్రతుకుచున్నాడో. ఎలా చెప్పండి? దేవుని సంబంధి. అక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. మీరు ఎవరి సంబంధి? మీరు దేవుని సంబంధులై ఉన్నారు. అమ్మా, నా మాట అర్థమైందా? ఎవరికి సంబంధించిన వాళ్ళం అయి ఉండాలి? బాగా చెప్పండి. జయించే వాళ్ళుగా మనం ఉండాలంటే ఎవరికి సంబంధించిన వాళ్ళమై ఉండాలి మనం? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే జయించిన వారిగా ఉండాలి. జయించిన వారిగా ఈ భూమి మీద మనం బ్రతకాలంటే ఎవరికి సంబంధించిన వాళ్ళమై ఉండాలి చెప్పండి? మరలాని దేవునికి సంబంధించిన వాళ్ళమై ఉండాలి. మనం దేవుని సంబంధులము. దేవుని సంబంధులం అంటే చెప్పండి, దేవుని సంబంధులం అంటే ఏంటి చెప్పండి? కొన్ని క్వాలిటీ చెప్పండి. దేవుని సంబంధం, మీరు ఎవరి సంబంధం అంటే దేవుని సంబంధం. ఓకే, చెప్పడం చాలా ఈజీ. దేవుని సంబంధం అని చెప్పుకోవడం చాలా ఈజీ. కానీ దేవుని సంబంధం చెప్పుకోవాలి. దేవుడు ఎవరు? దేవునిలో నువ్వు చూడగలుగుతున్నావు ఏంటి? అసలు దేవునిలో ఏం చూస్తున్నావు నువ్వు? దేవుని గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుని గురించి ఏం ఆలోచన చేస్తున్నావు? దేవుడు ఎట్టివాడు అనుకుంటున్నావు? దేవునిలో ఉన్న లక్షణాలు ఏంటి? నేను దేవుని సంబంధాన్ని చెప్పుకోవడం చాలా ఈజీ. దేవుని సంబంధులే లోకాన్ని జయిస్తారట. మరి మనం జయించట్లేదు, మనం ఓడిపోతున్నాం. ఆ జయం మనలో లేదు. కానీ ఎవరు మనం చెప్తున్నాం? దేవుని సంబంధులు మనం చెబుతున్నాం. దేవుని సంబంధులైన వాడు లోకాన్ని జయిస్తాడో. లోకాన్ని జయించాలంటే వాడు దేవుని సంబంధి అయి ఉండాలి. దేవుని సంబంధి అని అంటే ఏముంది? దేవునిలో పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత మనలో ఉండాలి కదా. ఆయనలో నీతి ఉంది, ఆ నీతి మనలో ఉండాలి కదా. ఆయనలో న్యాయం ఉంది, ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు. మరి ఆ న్యాయం మనలో ఉండాలి కదా. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు మనలో ఉండాలి కదా.
నేను ఆయన సంబంధిని చెప్పేసుకోవడం కాదు. ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఆయనలో. ఒకటని రెండని ఏంటి చెప్పండి, ఎన్నో ఉన్నాయి. ఆయన మహిమ కలిగిన వాడు, మరి ఆ మహిమ మనలో ఉండాలి కదా. అంటే దేవునిలో ఉండే క్వాలిటీస్లో, దేవునికి ఉన్నటువంటి అర్హతల్లో ఒక్కటి మనలో లేదు. కానీ మనం ఎవరని చెప్పండి, బాగా చెప్పండి, ఎవరమండి మనం? దేవుని సంబంధులు మనం. అందుకే లోకాన్ని తెగ జయించేస్తున్నాం మనం. చిన్నపిల్లలారా, ఎవరొక చిన్నపిల్ల అంటే వాళ్ళ కోసం కదా మాట్లాడతా, మనలాంటి వాళ్ళ కోసం. ఇంకా మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? పాలు త్రాగే వయసులోనే ఉన్నాం. ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ ఉన్నాం చెప్పండి? పాలు త్రాగే వయసులోనే ఉన్నాం మనం. ఇంకా ఎదగలేదు మనం ఆత్మీయ జీవితంలో. లోకాన్ని జయించాలంటే మీకు ఉండవలసింది ఏంటో తెలుసా? మీరు దేవుని సంబంధులుగా ఉండాలి, క్రీస్తు రక్త సంబంధులుగా ఉండాలి, క్రీస్తు శిలువ సంబంధులుగా మీరు ఉండాలి. ఎన్నో అనుభవాలు ఆయనలో ఉన్నాయి. ఆయన ప్రేమ స్వరూపి. ఉందా ప్రేమ మనలో? కానీ మనం ఎవరని చెప్పండి? ఆ ప్రేమ మనలో ఉండదు, కానీ మనం ఎవరో దేవుని సంబంధమే. జాగ్రత్త. దేవునిలో ఉండవలసినటువంటి అనుభవాలు నీలో లేకుండా ఆయన సంబంధమి, ఆయన బిడ్డము అని చెప్పుకోవడం వల్ల ఏ ప్రయోజనము లేదు. ఎప్పుడు నీవు జయాన్ని నువ్వు చూడలేవు. ఈ భూమి మీద జయించువాడివిగా నీవు ముందుకు కొనసాగాలి, ముందుకు వెళ్ళాలి. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. దావీదు వంటి భక్తుడు ఫిలిస్తీయులను జయించాడు, మోయాబీలను జయించాడు, ఎన్నో యుద్ధాలు ఎన్నింటిలో జయించాడు. అతనిలో కొన్ని ఉండవలసిన అనుభవాలు ఉన్నాయి. నా హృదయానుసారుడు అని ప్రభువు దావీదును గురించి చెప్పుకుంటున్నాడు. ఎవరని చెప్పండి? నా హృదయానుసారుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు ఆలోచన చేయి. ఎందుకు జయించలేకపోతున్నాం? ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునే అనుభవంలోనికి ఇంకా రాలేకపోతున్నాం? చాలా విషయాల్లో ఒక 5 మాటలు చెప్పాను, ఒకటి చెప్పండి. అమ్మ, జయించు వారిమిగా ఈ భూమి మీద మనం ఉండాలంటే మనలో ఉండవలసినవి ఏంటి చెప్పండి? ఒకటి ఏముండాలా? ఇవి ఒకటి ఉందా? ఇది చేస్తున్నామా? ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు దేవుని సహాయాన్ని కోరుతున్నామా, మనుషుల సహాయాన్ని కోరుతున్నామా? ఆలోచన చేయి. రెండవదిగా అమ్మా, ఎక్కడ ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. కానీ మనం ఎక్కడ ఉంటాం? ఎవరి చేతిలో ఉంటాం మనం? ఈరోజు నీ బ్రతుకు ఎవరి చేతిలో ఉంది? నీ జుట్టు ఎవరి చేతిలో ఉంది? నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? నీ కుటుంబం ఎవరి చేతిలో ఉంది? మనము దేవుని చేతిలోకి రానంత వరకు నీకు జయము లేదు. మూడవ మాట ఏముండాలమ్మా? విశ్వాసం ఉండాలి. ఎవరి మీద ఉంటుంది విశ్వాసం మనకి? చెప్పండి. చెప్పుకోవడం వరకే దేవుని మీద విశ్వాసం అని, కానీ మన విశ్వాసం అంతా ఎవరి మీద ఉండాలో వాళ్ళ మీద ఉంటుంది, వీటి మీద ఉండాలో వాటి మీద ఉంటుంది. అటువంటప్పుడు నువ్వు ఎలా జయించగలవు? నువ్వు ఎలా రాజ్యాన్ని స్వతంత్రించుకోగలవు? ఆలోచన చేయి. నాలుగవదిగా ఏముండాలమ్మా? వాక్యం ఉండాలి నీలో. నీ బ్రతుకులో వాక్యం ఉండాలి, నీ హృదయంలో వాక్యం ఉండాలి, నీ మదిలో వాక్యం ఉండాలి. వాక్యంలో నీ ఉన్నప్పుడే జయాన్ని నీవు చూస్తావు. వాక్యం ఉండదు, వ్యర్థమైనవన్నీ మన బ్రతుకులో ఉంటాయి. వాక్యం మాత్రం ఉండదు. అన్నీ ఉంటాయి, వాక్యం ఉండదు. ఐదవదిగా ఏ సంబంధమై ఉండాలి? మనం ఏ సంబంధులు చెప్పండి? ఎవరి సంబంధులు మనం? అంతే, రాదు. మరలా అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. నిజమే, చెప్పడానికి హక్కు లేదు, ఛాన్స్ లేదు మనకి. ఎవరి సంబంధులుగా బ్రతుకుచున్నామో, ఎవరికి సంబంధించిన వారిమిగా ఉన్నామో, ఎవరి సంబంధంలో మన బ్రతుకులు కొనసాగుతున్నాయో ఆలోచన చేయండి. శిలువ సంబంధులముగా, క్రీస్తు రక్త సంబంధులముగా మన జీవితాలు ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్టి అనుభవాలు నీలో ఉంటే ఏమొస్తుంది చెప్పండి మనకి? అమ్మా, ఇట్టి అనుభవాలు నీకుంటే ఏమొస్తుంది చెప్పండి? జయం. గట్టిగా చెప్పండి, ఏమొస్తుందమ్మా? జయం. నీ జీవితంలో జయమును నీవు చూడగలవు. అలా స్పీడ్గా చదవండి, నేను చెప్తాను కొన్ని మాటల్లో. ఈ విధమైనటువంటి జయించువాడిగా
నీ ఉంటే, జయించువాడిగా నీ బ్రతుకుంటే, చదివేండి మొదటి మాట ప్రకటన గ్రంథంలోకి వచ్చేసేయండి అందరూ. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం అమ్మా. ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ జయిస్తే, జయించువానిగా నీ ఉంటే, జయములు కూడా నీ వెళితే, జయించువానిగా నీవు కనబడితే, ఆయన రాజ్యమును స్వతంత్రించుకుంటే, మొదటి మాట ఏం చెప్పండి, ఆ రాజ్యములో జీవవృక్ష ఫలములు నీవు భుజిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ మాటగా చూడగలిగితే 11వ వచనంలో కనపడుతుంది, 2వ మరణము నీకు ఉండదు. అమ్మ చెప్పండి అమ్మా. 2వ మాటగా చెబుతున్నాను, 11వ వచనం ఉంటుంది. ఏముండదు చెప్పండి, జయించువానికి ఏముండదు చెప్పండి, 2వ మరణము ఉండదు. వాళ్ళు నిత్యము జీవించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగ్నిగుండం అనే 2వ మరణం ఉండదు. ఎవరికి ఉండదు? జయించిన వానికి ఉండదు. జయించకపోతే 2వ మరణము సిద్ధము. కనుక ఏం చేయాలి మనం? ఎంత భక్తి చేసి ఆ 2వ మరణమైన అగ్నిగుండంలోకి అడుగు పెట్టడం మనం? అమ్మ వింటున్నారా? ఎంత భక్తి చేసి ఎక్కడికి వెళ్ళటం? ఎందుకని 2వ మరణంలోకి వెళ్ళాలనా? కాదు కదా. ఆ మరణాన్ని, ఆ 2వ మరణాన్ని, అగ్నిగుండాన్ని తప్పించుకోవాలి అని అంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఈ భూమి మీద జయించువాడివిగా ఉండాలి. జయిస్తే 2వ మరణం నీకు ఉండదు. 3వ మాట చూస్తే 14వ వచనం అనుకుంటా చూడండి, మరుగైన మన్నాను నీకు భుజింపనిస్తాను. మరుగైనటువంటిది, ఇంతవరకు ఎవరు చూడనిది దేవుడు నీ కొరకు దాచిన మన్నా. అద్భుతమైనటువంటి ఆశీర్వాదం అండి. మరుగుగా ఉంచాడు ఒక ఆశీర్వాదాన్ని, ఒక ఆహారాన్ని మరుగుగా ఉంచాడు అని అంటాడు, మరుగైన మన్నాను నేను భుజింపనిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు గనుక ఈ భూమి మీద జయించువాడు వెళితే 2వ అధ్యాయం 26వ వచనం ఉంటుంది, అధికారం నేను నీకు ఇస్తానంటున్నాడు. పైన ఏంటి చెప్పండి, పరలోక రాజ్యం ఏమంటుందండి మనకి? అమ్మా అర్థమవుతుందా? ఇక్కడ జయిస్తే పరలోక రాజ్యంలో ఏం దొరుకుతుంది చెప్పండి? మాట్లాడండి అమ్మా. నేను చెప్పేసాను కదా, నా వైపు చూడండి. భూమి మీద జయిస్తే పైనకి ఏం దొరుకుతుంది? అధికార దండం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అధికారాన్ని చెలాయిస్తావు. దేవుడిని ఒక అధికారిగా నిలబెడతాడు పైన. అలాంటి కృప నీకు కావాలంటే జయించువాడిగా నీవు కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది, జీవ గ్రంథములో నీ పేరు వ్రాయబడి ఉంటుంది. చెప్పండి ఏంటమ్మా? జీవ గ్రంథములో నీ పేరు వ్రాయబడి. ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయండి. జయించువారిగా మన జీవితాలను కొనసాగించాలి. అన్నిటిలో జయించాలంటే మన మునుపు చెప్పుకున్న 5 మాటలు, 5 అనుభవాలు నీకు ఉండాలి. దేవుని సహాయాన్ని కోరుతూ, దేవుని చేతికి నీ బ్రతుకుని అప్పగిస్తూ, విశ్వాసముతో ముందుకు వెళుతూ, వాక్యముని నీ బ్రతుకులు నింపుకుంటూ, అంతకు మించి దేవుని సంబంధిగా బ్రతుకుతూ వెళితే జయించువాడిగా ఈ భూమి మీద దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వచనాన్ని చదవండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తీయండి పరిశుద్ధ గ్రంథాలు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము అందరూ కూడా తీయండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు 3 వచనాలు చదవండి, ప్రార్థన చేసుకుందాం. అలా చదవండి చాలంతే. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు జాగ్రత్తగా ఈ మాటలు వినండి చాలు. అమ్మా చదవండి. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చాను. అమ్మ వింటున్నారా? నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను, ఈ ప్రజలను
అమ్మా, పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేస్తారు గాని అమ్మా నిన్ను జయింపకపోదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎలా దీవించాలనుకుంటున్నాడు చూడండి. దేవుడు నిన్ను ఎలా చేయాలనుకుంటున్నాడో చూడండి. దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టాలనుకుంటున్నాడో చూడండి. తుదకు అతను చెబుతున్న మాట ఏంటి తెలుసా? నీ మీదకి వాళ్ళ యుద్ధానికి వస్తారో కానీ ఎప్పటికీ వాళ్ళు నిన్ను జయించలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు? నీవు ఆయన తట్టు తిరిగినప్పుడు, ఎప్పటివరకు చెప్పిన మాటల యందు నీవు మనసు పెట్టినప్పుడు, నిజముగా విజయం ఇచ్చేవాడు ఆయనే, జయమిచ్చేవాడు ఆయనే. జయించినప్పుడే ఆ రాజ్యం నాకు దొరుకుతుందన్న ఆశ నీలోకి వచ్చినప్పుడు, ఆలోచన నీకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే నీవు ఆయన తట్టు తిరుగుతావో, ఈ మాటల వైపు తిరుగుతావో, ఈ విషయాల వైపు తిరుగుతావో, అప్పటి నుండి నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఎవ్వడు నిన్ను దాటిపోలేడు, ఎవడు నిన్నేం చేయలేడో. ఇదిగో చెబుతున్నాను విను, నీ మీదకి యుద్ధానికి వస్తారో కానీ ఎవ్వడు నిన్ను జయించలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటి తెలుసా? దేవుడు ఇంతవరకు నీతో మాట్లాడిన ప్రతి మాటలు, ప్రతి అనుభవంలో నీ బ్రతుకు ఉండగలిగితే, ఈ మాటల వైపు నువ్వు తిరగగలిగితే ఎప్పటికీ విజయము నీదే. యుద్ధాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. అనేక మంది నీ మీదకి లెగిసి పడతారు, పోరాటానికి వస్తారు, కానీ ఎప్పటికీ వాళ్ళు నిన్ను ఎప్పటికీ వాళ్ళు జయం పొందలేరంటే ఎప్పటికీ నీ జయం ఎవరిదే? నీదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి ఉన్నతమైన జయమును మనం పొందుకోవాలి అంటే ఏ క్వాలిటీస్ మనలో ఉండాలో వాటిని ఒక్కసారి రాత్రి కాలమందు ఆలోచన చేద్దాం. ఎవరి సంబంధిగా బ్రతుకుతున్నాం, ఎవరి చేతిలో మన బ్రతుకుని పెట్టి బ్రతుకుచున్నాం, ఎవరి సహాయాన్ని కోరుకుంటూ మనం బ్రతుకుతున్నాం, ఎవరి మీద విశ్వాసముతో మన జీవితాన్ని కొనసాగిస్తూ బ్రతుకుతున్నాం. నీ హృదయంలో ఏమి పెట్టుకుని మనం వెళుతున్నాం? వాక్యాన్ని పెట్టుకున్నా, మరేమైనా ఈ లోక సంబంధమైన వాటిని పెట్టుకున్నా, ఎప్పుడైతే ఇట్టి అనుభవాలు మనలో లేవో జయించలేం. జయించనప్పుడు ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేమో. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోనప్పుడు ఏంటి చెప్పండి? రెండవ మరణములో, అనగా రెండవ మరణం అనే అగ్నిగుండములో మనం కనబడతాం. జయించి అని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటే ప్రతి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటూ రెండవ మరణాన్ని దాటి నిత్య జీవములోనికి మనము అడుగు పెడతాం. కనుక ఈ భూమి మీద ఎదురవుతున్న అనేకమైన విషయాలు మునుపు చెప్పాను కదా. మొదటి మాటగా చూడగలిగితే శరీరాన్ని జయించుకుంటూ వెళదాం, పాపమును జయించుకుంటూ వెళదాం, లోకాన్ని జయించుకుంటూ వెళదాం, రెండవ మరణాన్ని దాటి ఆయన రాజ్యములో నిలబడదాం, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అతి ఉన్నతమైనటువంటి జయాన్ని మన జీవితంలో ప్రభువే మనకు అనుగ్రహించునుగాక. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. వినబడిన మాటలు ఎదుట, క్లుప్తముగా వినబడిన మాటలు ఎదుట మన జీవితాన్ని అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, దేవుడు నిన్ను ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఎలా చూడాలనుకుంటున్నాడు, ఎక్కడ చూడాలనుకుంటున్నాడు, ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు ఆలోచన చేయి. అపజయాన్ని జీవితంలో ఎప్పుడు అపజయాన్ని కలిగి ఎంతకాలం మనం ముందుకు పోవాలి? నీవు జయించాలి, పాపమును జయించాలి, లోకమును జయించాలి, శరీరాన్ని జయించాలి, ఆశలను జయించాలి, ఈ లోక సంబంధమైనటువంటి అతిశయాన్ని జయించాలి, నీలో ఉన్న గర్వమును జయించాలి, నీలో ఉన్న కోపమును జయించాలి, నీలో ఉన్న ఈ లోక సంబంధమైన ప్రతి ఇచ్చను జయించాలి. జయించాలి అనంటే నీవు దేవుని చేతిలో ఉండాలి, ఆయన సంబంధిగా బ్రతకాలి. అప్పుడే అలా జయించినప్పుడే ప్రకటన గ్రంథములో సంఘాలకు రాసిన ప్రతి ఆశీర్వాదము నీ సొంతమవుతుంది. మరుగైన మన్నా నీవు తింటావు, జీవ గ్రంథములో నీవు ఉంటావు, అధికారమును అక్కడ కలిగి ఉంటావు, జీవవృక్ష ఫలములు నీవు భుజిస్తావు.
శ్రేష్టమైన అనుభవాలు నీవు పొందుకుంటావు. ఇదిగో అందుకు గాను, అలాంటి బ్రతుకు పొందుకున్నట్టుకు గాను నీవు దేవుని తట్టు ఎప్పటికైనా తిరగగలిగితే, ఇదిగో యుద్ధాలు వచ్చినా పోరాటాలు వచ్చినా ఎప్పటికీ ఆ యుద్ధంలో వాళ్ళు నీపైన జయమొంద జాలరో. జయము నీదే, రాసి పెట్టుకో అని ప్రభు సెలవిస్తూ ఇచ్చిన వాగ్దానాన్ని మదిలో నింపుకొని సంతోషముగా అట్టి అనుభవం కొరకు ముందుకు వెళ్ళడానికి మన జీవితాలని సంపూర్ణముగా అప్పగించుకుంటూ రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. రెండు చేతుల పైకి దేవునికి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, మీ నామానికి వందనాలు. మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తున్నాం బాబు. ఈ రాత్రి కాలం ముందు కొంత సమయాన్ని మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చారు. వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని బలపరిచి దీవించి ఆశీర్వదించండి నాయన. ఇదిగో నిజమే, జయించువాణిని అని మీరు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు తండ్రి. జయించువాడే నా రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. అట్టివాడికి నేను దేవుడిగా ఉంటాను, వాడు నాకు కొడుకుగా ఉంటాడు, కుమార్తెగా ఉంటాడు, నా పిల్లలుగా ఉంటారని మీరు చక్కగా మాట్లాడుతున్నారు. అందుకు గాను మేము చేయవలసిన సంగతులు ఏమిటో, మాలో ఉండవలసిన లక్షణాలు ఏమిటో, మాకు ఉండవలసిన అనుభవాలు ఏంటో కొన్నింటిని జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానమునికై స్తోత్రాలు. ఆకాను నాయనా, ఇదిగో తండ్రి అట్టి కృపను పొందుకోలేకపోయాడు నాయన, గెలవలేకపోయాడు, పాపాన్ని జయించలేకపోయాడు. గెహజీ ఆశను జయించలేకపోయాడు. దీనా ఆశను జయించలేకపోయింది నాయన. సంసోను ఆ చర్యను జయించలేకపోయాడు. జయించలేని వారు ఎందరో జీవితాలు ఆగిపోయాయ్యా. జయించాడు. అతడు నీ ఇష్టానుసారుడిగా, నీ హృదయానుసారుడిగా మార్చబడ్డాడు. ఒక గొప్ప స్థితిని అతడు పొందుకోగలిగాడు దావీదు. అలాంటి అనుభవాలు మాకు దయచేయండి. ఇదిగో మేమందరము నాయన ఈ భూమి మీద ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని ఎదిరించి జయించి మీ రాజ్యమును స్వతంత్రించుకుని గొప్ప కృపను పొందుకుని వారిగా ఈ స్థలమును మోకరిల్లిన మా అందరికీ నీ దయ చెయ్యమని తల వంచిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, మా కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ, ఈ స్వరాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ, వీళ్ళందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ రేపటి ఆరాధన కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ సమస్తమును మీ ఆధీనానికి అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయ సహవాస, ఆదరణ, సన్నిధి, సమాధానములు ఆమెను చెప్పిన మనకుని ఇశ్రాయేలు ప్రజలకును ఈ లోకములను సకల పరిశుద్ధులందరికీ విశేషముగా ఆయన పాదాల ఎదురు తల ఉంచిన మనకు కలిగిన సమస్త యావత్తు అంతటికి ఆయన కృపతోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.